సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క మార్క్ లిస్ట్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా అసలు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ వరకు క్వాలిఫై అయినటువంటి ఒక బేసిక్స్ మార్క్స్ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మనం చూడొచ్చు. ఇన్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల యొక్క జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఇతర కేటగిరీస్లో మార్క్స్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఇవి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇవి దాటి ఎంతైనా ఉండొచ్చు, బట్ ఇది కన్నా తక్కువ ఉన్నట్లయితే వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్లో జనరల్ కేటగిరీ 87.98 అండ్ ఈడబ్ల్యూఎస్ 85.92 అండ్ ఓబీసీ 87.28, ఎస్సీ 79 అండ్ ఎస్టీ 74 అండ్ పీడబ్ల్యూ కేటగిరీలో 69 to 65, 40, 40.56 అంటే ఇది ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. మీకు తెలుసు జిఎస్ పేపర్ ఒకటే కౌంట్ చేస్తారు. సీసెట్ పేపరు మనకి కేవలం 33 మార్క్స్ వచ్చినట్లయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయినట్టే. ఇక ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి వస్తే ఇదే అసలైన స్కోర్ అండి. మెయిన్ స్కోర్ని బట్టే మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. మెయిన్స్, ఇంటర్వ్యూ స్కోర్ని మనకి ఫైనల్గా కలుపుతారనమాట. ఇక మెయిన్స్కి వస్తే 729 జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 696, ఓబీసీ 702 అండ్ ఎస్సీ వచ్చేసి 685, ఎస్టీ 684, జస్ట్ 1 మార్క్ డిఫరెన్స్ ఉంది. అండ్ పీడబ్ల్యూలో 663 నుంచి 361 వరకు కూడా వేరియేషన్ ఉంది. ఇక ఫైనల్ రిజల్ట్కి వస్తే మీరు ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసే మార్క్స్ జనరల్ కేటగిరీలో 947 దాటినట్లయితే మీకు ర్యాంక్ వచ్చేస్తుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ 917, ఓబీసీ 910 అండ్ ఎస్సీ 880, ఎస్టీ 884 అండ్ పీడబ్ల్యూడి 876 మొదలుపెట్టి 461 వరకు కనిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా 2025లో ప్రిలిమ్స్ ఆచరించిన అభ్యర్థులు కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా మనకి అవుట్ ఆఫ్ 100 జిఎస్ క్వశ్చన్స్లో ఎగ్జాక్ట్గా మీరు కనీసం 45 క్వశ్చన్స్ కరెక్ట్గా యాక్యురేట్గా అటెంప్ట్ చేసినట్లయితే మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టే. కాబట్టి ప్రయత్నం చేయండి. బేసిక్ సబ్జెక్ట్స్ని ఒక్కసారి రివిజన్ చేయండి. మరి నెక్స్ట్ మేలోనే మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.